సినిమా పరంగా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఒకసారి మూవీకి చక్కగా గుసాయిస్తే ఏం పని కాదు. చక్కగా గుసాయించుకొని ఆలోచించుకొని నిమ్మలంగా తిని హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఫ్యామిలీతో మంచిగా రండి. ఇప్పుడు ఆగమాగం వస్తే మీరు సాటిస్ఫై కారు. ఎందుకంటే సినిమా అయితే నాకు నచ్చలేదు. బట్ నచ్చింది ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ యాక్టింగే. స్క్రిప్ట్ వరస్ట్ చెప్పాలంటే భారతీయుడు 1 ఎవరికి మళ్ళీ చూడురి. భారతీయుడు 1 మళ్ళీ చూడురి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. కరప్షన్ గురించి తీసిండు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదే మొత్తం దునియా మొత్తం నడుస్తుందే కరప్షన్. ఆ కరప్షన్ని కరెక్ట్ వేలో తీయలే. చెప్పాలంటే కరెక్ట్ వేలో తీస్తే ఇంకా చాలామంది జీవితాలు మారుతాయి. మన సొసైటీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మనము ఒక కేరళ పోయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ గ్రీనరీని చూస్తే ఎట్లా ఫీల్ అవుతామో అట్లా ఫీల్ అవుతాం కరెక్ట్ కాన్సెప్ట్లో చూస్తే. అండ్ చెప్పాలంటే అసలు సినిమా కాదు, భారతీయుడు 2 వరస్ట్, 1 అయితే ఎవరికి చూస్తే కమల్ హాసన్ సిద్ధార్థ్ గురించి వీళ్ళ యాక్టింగ్ గురించి చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ అసలు వరస్ట్. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అది కాదు. చూస్తే కమల్ హాసన్ ఒక విజువల్ ఎఫెక్ట్, కమల్ హాసన్ సిద్ధార్థ విజువల్ ఎఫెక్ట్ అంటే రైట్ వేలో తీయలే. నాకైతే నచ్చలేదు. మ్యూజిక్ అయితే అసలు ఆ పాటలు అవి ఏవో 2 వస్తాయి వెనకలికి వెళ్ళి. ఏంటంటే వెనకలికి వెళ్ళోడు ఫోన్ అని కొడుతూ ఉంటాం. ఈవెన్ చెప్పాలంటే మనం ఇంట్లో కూర్చొని ఒక కిచెన్లో ఒక బాసన్ల మీద గిన్నె మీద కొడితే ఒక మ్యూజిక్ అనేది ఒక హార్ట్ టచ్ అవుతుంది. అసలు మ్యూజిక్ అది వరస్ట్ సాంగ్స్ అసలు మ్యూజికే కాదు. స్టోరీ కూడా వరస్ట్, అది వరస్ట్. ఏం ఎక్స్పెక్ట్ చేయవద్దు. సినిమా ఎక్స్పెక్ట్ చేయాల్సింది కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ గురించి, వీళ్ళిద్దరి గురించి వెళ్ళాలి అంతే. స్క్రిప్ట్ గురించి అయితే అసలు పోవద్దు. పోతే వీళ్ళ యాక్టింగ్ గురించి పోవాలి. యూత్కి యాక్చువల్లీ గుసాయిస్తే వాళ్ళే మన యూత్కి అయితే మెసేజ్ అంటే ఇవ్వచ్చు. తీసే విధానం సరిగా లేదు. ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా తీస్తే ఆ కరప్షన్ గురించి అని ఇంకా చాలా మెసేజ్ ఇవ్వచ్చు యూత్కి. కానీ అది కరప్షన్ గురించి సరిగా తీయలే. 1లో ఉంటుంది క్రేజీ, అది కరప్షన్ అంటే అసలు వేరే లెవెల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అంటే లేదు ఇందులో నా స్త్రీలో ఉందో లేదో కానీ ఇప్పుడైతే లేదు. కమ్ బ్యాక్ అని పోవంత లాస్ట్కి హీరోయిలు అందరు కలిసి ఇది ఉంది కదా కమలాసన్ కమ్ బ్యాక్ వాళ్ళ అమ్మనానికి కావాలని జైల్లో పెట్టించదు. కమలాసన్ హైలైట్ అన్నా కానీ వాళ్ళ హీరో చూడు వాళ్ళ అమ్మని పట్టిస్తారు కదా లంచం. సిద్ధాంత్ లంచం పట్టిస్తారు వాళ్ళ నాన్నకి. లంచం పట్టి ఆస్తులు అని రాసుకుంటే ఆ బిల్డింగ్ పడిపోదు ఒక అమ్మాయి ఫస్ట్ ఎంట్రీలో. ఆ అమ్మాయి కథ ఎక్కువ ఉంది. ఆ అమ్మాయిది కమ్ బ్యాక్ అంతే. మళ్ళీ ఇండియా నుంచి వెళ్ళిపో. పాట ఫస్ట్ దేశం గురించి పాట 1 చిన్నప్పుడు 11th క్లాస్లో. అది ఇంకా బాగుంది, ఇది ఇంకా దానిలో అంతే 90% సినిమా అవుతున్నాడు. వస్తుంది కానీ దానిలో డైలాగ్ ఎంత ఆ పాత సినిమా డైలాగ్ అంట. ఇప్పుడు అది సీపూర్లో పట్టి డైలాగు మన దేశం లంచం, ప్రతిదీ లంచం లేకపోతే మంచం ఎక్కడు అని చెప్పిండు. అదే కాదు మన పాత తీసిండు కమల్ హాసన్ తాలూది పాత చరిత్ర మొత్తం తీసిండు. ఇప్పుడు అదే లాస్ట్లో చూపించారు. ఆ టీజర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి కానీ మరి దాన్ని ఏం చేస్తాడో చూడాలి. అంటే కమల్ శంకర్ కాంబో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు చాలామంది. కరప్షన్ అనేది మెయిన్ కామన్ కానీ స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారనే ఇంపార్టెంట్. కానీ స్టోరీ ఏం లేదు భయ్య, రొటీన్. మెయిన్గా ఏంటంటే ఇల్లు క్లీన్గా ఉంటాయి, కంట్రీ క్లీన్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి. బట్ అది మనకి ఇంపాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అనేది పాయింట్. అది వేరు. గేమ్ చేంజర్ అనేది కంప్లీట్ రామ్ చరణ్ని దృష్టిలో పెట్టుకొని తీసింది. సో దానికి దీనికి కంపారిజన్ చేయడానికి లేదు. బట్ ఎక్స్పెక్టేషన్ బియాండ్ అయితే లేదు. ఇట్స్ ఏ కంప్లీట్ జస్ట్ యావరేజ్ మూవీ అంతే.